కథ పేరు ఆపరేషన్ ముక్తి. రచన పఠనం సుజాతారావు. మౌని, ఇవాళ మీ అమ్మ వస్తుందన్నావు కదా, ఎందుకట? దుర్గకు కారణం తెలియలేదు. ఏమో అమ్మా, తెలీదమ్మా, మీతోనే మాట్లాడాలని చెప్పింది అని మౌని సమాధానం ఇచ్చాడు. మౌని తండ్రి సంసారం వదిలి ఎటో వెళ్ళిపోయాడు. ఏమయ్యాడో, ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. ఒక్కగానొక్క కొడుకు మౌళిని తీసుకుని హైదరాబాదు చేరి హోటల్లో పాత్రలు కడిగే పనిలో చేరింది మౌని తల్లి. అలా మౌని ఆలనా పాలనా చూసుకుంటూ 10 ఏళ్ళు గడిచాయి. మౌళి 16 ఏళ్లవాడ కాగానే పేపర్లో ఇంటి పనికి సహాయకుడు కావాలి అనే ప్రకటన చూసి దుర్గ ఇంటికి వచ్చి కాళ్ళ వేళ్ళ పడింది. గృహ సహకారిగా దుర్గ ఇంట్లో చేర్చింది. చేరి 2 ఏళ్ళైనా కొడుకుని చూడాలని రాలేదు. మౌనియే ఆదివారాల్లో వెళ్ళి చూసొచ్చేవాడు. హఠాత్తుగా ఇప్పుడు ఎందుకో రావడం అనే ఆలోచనలో మునిగింది దుర్గ. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలైంది. మౌని తల్లిని తీసుకుని వచ్చాడు. వస్తూనే తల్లి దుర్గ కాళ్ళ మీద పడిపోయింది. అమ్మ, మీరే దిక్కు, మా వాడిని మీ చేతిలో పెట్టాను, మీ ఇష్టం అంటూ కన్నీళ్లు తుడుచుకుంది. మీ ఆయన ఇంక తిరిగి రాడా అని అడిగింది దుర్గ. తన భర్త చేసిన మోసం, హోటల్ యాజమాన్యం శ్రమ దోపిడీలు, మోసాల గురించి చెప్పుకుంటూ కన్నీరు కారుస్తూనే ఉంది మౌళి తల్లి. అయినా తల్లివి నువ్వున్నావుగా, నీకన్నా మౌనిని ఎవరు బాగా చూసుకోగలరు చెప్పు, కళ్ళు తుడుచుకో అని దుర్గ టిష్యూ పేపర్ అందించింది. అలా 1 నెల రోజులు గడిచాయి. మౌనికి తల్లి పోయిందని ఫోన్ వచ్చింది. మౌని దుఃఖం కట్టలు తెగింది. తల్లిని చూసిరా, ధైర్యంగా ఉండు, ఏడవకు, ఈ 5,000 ఖర్చులకు ఉంచుకో అని దుర్గ అతని చేతికి డబ్బులు ఇచ్చి పంపించింది. మౌని పెద్ద కర్మలన్నీ ముగించి తిరిగి వచ్చాడు. మౌని, ఇంత హఠాత్తుగా ఎలా పోయింది మీ అమ్మ అని అడిగింది దుర్గ. అవును మేడం, హోటల్ మేనేజ్మెంట్కు చెప్పలేదట, కడుపులో నొప్పి అనేదట, సర్దుకుంటుందిలే అనుకునేవారట. ఓ రోజు స్పృహ పడిపోతే హాస్పిటల్లో చేర్పించారట. డాక్టర్స్ క్యాన్సర్ ముదిరింది, బతకదు అని చెప్పారట. ఆ మర్నాడే పోయింది మేడం, నాకు కబురు పెట్టాకనే ఇదంతా తెలిసింది అని మౌని వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాడు. రోజులు గడుస్తున్నాయి. మౌని పని చేస్తున్నా తల్లి వియోగం కాటేస్తోంది. దుర్గ మనసు వికలంగా ఉంటుంది. తల్లిదండ్రులు లేని పిల్లడు ఏదో ఒకటి చేయాలి అనుకుంది. హఠాత్తుగా ఆపరేషన్ ముక్తి గుర్తుకొచ్చింది. వార్తాపత్రికలో వచ్చిన ఆ ప్రకటన గురించి చదివింది. అనాథలైన పిల్లల కోసం పిల్లలు అడుక్కోకుండా చదువుకోవాలని, వారి అభిరుచికి తగ్గ విద్యలో ట్రైనింగ్ ఇప్పించాలని ఒక ఉద్యమంలా చేపట్టారు అని తెలుసుకుంది. ఆ పేపర్లో అడ్రస్ కూడా తీసుకుని రాసుకుంది. మౌనితో సహా ఆ అడ్రస్కు వెళ్ళింది. ఆ స్కూల్ యాజమాన్యం ఒక అప్లికేషన్ ఇచ్చి ఫిలప్ చేయమని చెప్పారు. వివరాలు విని అతని తల్లి హోటల్లో పనిచేసేదని, మౌని కూడా సహాయం చేసేవాడని తెలుసుకుని హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరతావా అని అడిగారు. మౌని దానికి తల ఊపాడు. అది రెసిడెన్షియల్ కాబట్టి మౌని అక్కడే ఉండిపోయాడు. మౌని ఆ స్కూల్లో చేరాక దుర్గ అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తూ ఉండేది. అలా 4 ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. ఒకరోజు మౌళి ఉత్తరం వచ్చింది. తనకు కోయంబత్తూరులో ఒక హోటల్లో ఉద్యోగం దొరికిందని, ముందు ఫ్రెండ్స్తో షేరింగ్ రూమ్లో ఉంటానని, నెమ్మదిగా ఇల్లు చూసుకుని అడ్రస్ రాస్తానని వ్రాశాడు. దుర్గకు అంతులేని ఆనందం కలిగింది. ఆపరేషన్ ముక్తికి వందనాలు అర్పించింది. పరలోకముక్తి ఎలా ఉన్నా ఇహలోకంలో మౌనికి బానిసత్వం తొలగింది. తన కాళ్ళ మీద తను నిలబడగలడు అనుకుని గట్టిగా ఊపిరి తీసుకుంది దుర్గ. అవకాశాన్ని అందిపుచ్చుకుని తగిన కృషి చేస్తే ఎవరైనా జీవితంలో ఎదగగలరు. కథ సమాప్తం.